ఒక ఆహ్, ఆన్‌లైన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అనే పదం ఇదివరకటి రోజుల్లో వింటే, అది మనకి సంబంధించినది అనేది. ఇప్పుడు నేను బీకామే చదివా. అప్పట్లో అసలు ఇవన్నీ తెలవదు. ఇప్పుడు షాపుల్లో నువ్వు పని చేశాను మధ్యలో సెలవుల్లో ఇట్లా డబ్బు, క్యాష్ అంతే. అట్లాంటిది క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం బ్యాంకులో అకౌంట్‌లో డబ్బులు పడిపోతాయి. మన అకౌంట్‌లోకి సాలరీ మీ అకౌంట్‌లోకి అంటే నేను ఈనాడులో చేసినప్పుడు చేతికి క్యాష్ ఇచ్చేవాళ్ళు. సిటీ కేబుల్‌లో చేసినప్పుడు చేతికి క్యాషే ఇచ్చేవాళ్ళు. సి ఛానెల్‌లో నేను చేసినప్పుడు క్యాషే ఇచ్చేవాళ్ళు. తేజాలో చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏసేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకోవడానికి హైదరాబాద్ పోవాల్సొచ్చేది. లేదా ఇక్కడికొచ్చేటప్పటికి అప్పుడు చెక్ పంపించేవాళ్ళు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌లో ఏస్తే 2 నెలలు పట్టేది. 45 రోజులు ఔట్ ఆఫ్ స్టేషన్ చెక్ అంటే. అంటే ఈ నెల జీతం అది కూడా ఏంటి సెలవులు బోను లెక్కేస్తే సెలవులతో కూడా కలిపి లెక్కేస్తే 4 ఆదివారాలు 2, 4, 8 శనివారాలు అప్పుడు సెకండ్ సాటర్‌డేలు. ఈ లెక్కన చూసుకున్నప్పుడు అన్ని సెలవుల లెక్క చూసుకుంటే 2 నెలలు పట్టేది. అంటే ఈ నెల జీతం 2 నెలల తర్వాత తీసుకున్న రోజులు అప్పట్లో. దానికి పరిష్కారం ఏంటి అని అడిగితే హైదరాబాద్‌లో అకౌంట్ తీసి అక్కడికొచ్చి డబ్బులు తీసుకుపో రోజు ఆఫీస్‌కొచ్చినట్టు కూడా ఉంటదన్నాడు. నెల అక్కడికెళ్ళి జీతాలు తీసుకున్నటువంటి రోజులు. ఆ తర్వాత అక్కడ ఉండగానే ఆంధ్ర బ్యాంకోళ్ళు ఏటీఎం కార్డ్ ఇచ్చారు. ఏటీఎం కార్డ్ మా నక్కల రోడ్ దగ్గర ఉండేది. అక్కడికెళ్ళి డ్రా చేసుకోవడానికి ఆ వాచ్‌మెన్‌ని చేతన చేపించి ఆ తర్వాత అట్లట్లట్ట అలవాటు చేసుకున్నా. అంటే నేను పుట్టిన తర్వాత 37కో, 32కో వచ్చిందది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏటీఎం దగ్గర డ్రాలు ఎట్లుంటున్నాయి. అట్లాగే ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇట్లాంటివి చూస్తున్నాం. ఇవాళ చిన్న పిల్లలకు గూడా వచ్చు. గూగుల్ పేలు, ఫోన్ పేలు. స్కాన్ చేయడం ఏంటి క్యూఆర్ కోడ్‌తో సహా అన్నీ తెలుసు. శరవేగంగా మారిపోయింది. ఈ సాధ్యం కాదని మాట్లాడినటువంటి చిదంబరానికి అది ఒక రకంగా ఎంబ్రాసింగ్ సిట్యుయేషన్ అయింది. ప్రపంచంలోని హైయెస్ట్ జరుగుతోంది. 250,00,00,000 పైగా లావాదేవీలు జరిగినటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తైతే, ఈ సోలార్ ప్యానెల్స్ ఒకప్పుడు ఏదో ఉంటాయట్రా అని వినేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటి మీదనే పెట్టించుకున్నాం. అట్లాగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంకరేజ్ అయితే 50,00,000 రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్స్ పీఎం సూర్య గారి కిందనే జరిగినాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారానే 50,00,000 జరిగినాయి. ఒకప్పుడు 3 గిగావాట్ల 2014 నాటికి ఉత్పత్తి నుంచి ఇప్పుడు 150 గిగావాట్లకి సోలార్ కెపాసిటీ పెరిగింది. తలుచుకుంటే ఈ దేశం అసాధ్యం కానిదేమీ లేదు అన్నటువంటిది, అసాధ్యం ఏదీ లేదు, సాధ్యం కానిదేదీ లేదు అన్నటువంటిది చూపెడుతున్నారు.